ఇగో అబ్బా 3 సంవత్సరాలు కష్టపడ్డాను నేను ఇంటికి వచ్చి ఈరోజు పార్టీ చేసుకుంటాను ధూమ్ధామ్గా హ్యాపీ ఫీల్ అవుతున్నా. జ్యూసి కూడా తిన్నావు మటన్ కూడాను. అవును సూపర్ ఉందమ్మా. ఇలా ఊడొస్తుందంటే బాగుంటుంది అర్థం. అంత స్మూత్గా బాగుంది. మామూలుగా లేదు. గ్రేవీ వేసుకుని నాకు గ్రేవీతో కలుపుకొని తింటే ఇష్టం ఫ్రెండ్స్. చూడండి ఆహా ఓహో చూడండి బిర్యానీ పరపరలాడుతుంది ఫ్రెండ్స్. ఈ కలర్ ఇందులో మేమేం కలర్ వేయాల. ఎందుకు చేస్తే మటన్లో వచ్చే ఒక ఒరిజినల్ కలర్ ఉంటుంది. ఆ కలర్ తోటి దేవుడా ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా నేను ఇంటి కోసం. నాకు ఈ రోజు మా ఫాలోవర్స్కి నా వైపు నుంచి ఒక మంచి వీడియో అందజేస్తున్నాను నేను. మసాలా దిక్కగా తగులుతున్నాయి బిర్యానీ రైస్. చాలా బాగుందమ్మా. బిర్యానీ అంటే బిర్యానీ తింటే మా మమ్మీ చేతి బిర్యానీ తిన్నాను నిజంగా. అంత బాగా చేసింది. సూపర్ అంటే సూపర్ ఉంది. మటన్ బిర్యానీ అయితే గుమ్మాయిస్తుంది. నేను ఉండనే నా వల్ల కాదు. తినేద్దాము ధూమ్ధామ్గా తినేయాలి ఈరోజు. 3 సంవత్సరాలు మా కలర్ అనమాట ఇది. కట్ట నాటు చికెన్ పులుసు కూర కోడిగుడ్డు మటన్ గ్రేవీ వేసి చేశాను. జ్యూసీ పెరుగు పచ్చడి మిరపకాయలు హైబ్రిడ్ మిరపకాయలు ఉల్లిపాయ నిమ్మకాయ. ఏది 3 సంవత్సరాలు మా కష్టం. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈరోజు ఒక మంచి వీడియో. సొంత అయిపోయిన తర్వాత ఫస్ట్ కుకింగ్ మటన్ బిర్యానీ చేస్తాను. మటన్ బిర్యానీ నాటు చికెన్ కర్రీ పులుసు ఇవన్నీ ఇప్పుడు తింటే అమ్మ నేను ఇల్లు కట్టుకున్నందుకు మా ఫాలోవర్స్కి 3 సంవత్సరాల తర్వాత మా సొంత ఇంట్లో ఇలా పెట్టినందుకు నాకు చాలా సంతోషం. రండి ఫోన్ చేయండి, చాలా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ గంట టచ్ చేయండి. రండి ఫ్రెండ్స్ తిన్న ఆకలి వేసింది చాలా కష్టపడి. ముక్కకి ముక్క రావాలి. అన్నం ఆ కలర్ ఉందంటే ఆ బిర్యానీ సూపర్ బిర్యానీ అని అర్థం. బాస్మతి రైస్ కూడా ఫ్రెండ్స్ మంచి బియ్యం ఉండాలి మనకి. ఆహా ఓ చూడండి ఆహా అది ముస్లిమ్స్ ఇళ్లలో బిర్యానీ చేస్తారు కదా పెళ్ళిళ్ళప్పుడు ఆ బిర్యానీ వాసన అయితే ఖచ్చితంగా వస్తుంది. చూసావా అన్నం తోడగానే మనకు ముక్కలు రాకపోతే చిరాకు. ఇప్పుడు నేను మెయింటెనెన్స్ డైట్ లో ఉన్నాను కాబట్టి మనకు అసలు ప్రాబ్లం లేదు. 3 రోజులు నచ్చింది తిని మిగతా 4 రోజులు డైట్ ఫాలో అవుతాం కాబట్టి ఇంకో 3 నెలలు నేను మెయింటెనెన్స్ డైట్ లోనే ఉంటాను ఫ్రెండ్స్. ఆహా చూసావా ఏందే మామూలుగా లేదు. ఆహా ఓహో భలే 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 బాజే. అదొక చెక్క ఇదొక చెక్క పప్పు చెక్క. ఆహా ఓహో ఆనంద బాష్పాలు. హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మీ అందరికి చెప్పాను కదా బయట ఎండకి అసలు చూడలేకపోతున్నాము. ఆనంద బాష్పాలు వస్తున్నాయి కళ్ళల్లో. ఎదురెండకి ఫేస్ కి కెమెరా చూడలేకపోతున్నాం. విషయం ఏంటంటే ఇప్పుడు తింటున్నాను. విషయం ఏంటంటే ఈ ఇంట్లో మేము పూజలు అయినప్పుడు గృహప్రవేశం అయినప్పుడు పాలు అవన్నీ పొంగించాం తప్ప మధ్యలో ఇంకెప్పుడు కూడా మేము ఇంట్లో పాలు పొంగించడం కానీ అంత ప్రసాదం చేయడం కానీ దీపం పెట్టడం కానీ చేయాల. గృహప్రవేశం అప్పుడు చేసిందే. అందుకని నేనేమనుకున్నానంటే ఈరోజు ఫస్ట్ టైం వంట చేస్తున్నాను కదా కొంచెం దేవుడి దగ్గర ఫస్ట్ టైం ఈ ఇంట్లో దీపారాధన పెట్టి పటాలు అవన్నీ పెట్టి కొంచెం పాయసం చేసి అలాగే ఫస్ట్ వంట మంచి బిర్యానీ మటన్ బిర్యానీ నాటు చికెన్ కర్రీ పాయసము కట్ట ఇవన్నీ కూడాను ఇక్కడే చేస్తాను. ప్రశాంతంగా చేస్తాను. ఫుల్ వీడియో చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ గంట టచ్ చేయండి. 1 మిలియన్కి నా వీడియో వెళ్ళి నాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్లు రావాలనేదే నా కోరిక అనమాట. సో ఆ కోరిక అనేది ఉండటం తప్పేం కాదు. కష్టపడి వీడియోస్ చేస్తున్నాము. ఒక వీడియో చేయడానికి ఎన్ని గంటలు మేము ఎన్ని సర్దుకోవాలి, రెడీలు అవ్వాలి, ఎండ వాన అన్నీ మా మీద నుంచే పోతాయి. కానీ కెమెరా ముందు నీట్గా రెడీ ఏదో నవ్వుతున్నట్టుగా పండగ వాతావరణం మీ ముందు తీసుకురావడానికి మేము దాని వెనక చాలా కష్టపడితే ఈ సక్సెస్ అనేది మాకు వస్తుంది. మాతో పాటు కష్టపడే వాళ్ళు మా చుట్టుపక్కల ఎంతమంది ఉంటారో ఫ్రెండ్స్ అవన్నీ కళ్ళ ముందు మీకు కనిపించవు కాబట్టి మేము అవన్నీ మేము చూపించుకోకూడదు. ఎందుకంటే మీరు రిలాక్స్ అయ్యి మంచం మీద పడుకొని సోఫాల్లో కూర్చొని మా వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేస్తారు కాబట్టి మా ఫాలోవర్స్కి కొంచెం కూడా మా వైపు నుంచి కష్టం ఇవి కనిపించనీయకుండా మేము మంచి వీడియోస్ తీయాలనేది మా కోరిక. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 మిలియన్ సబ్స్క్రైబర్లు అయితే నా గోల్ అనమాట. నాకు ఇంకా ఆశలు ఏం లేవు. ఆ 1 మిలియన్ అనేది అసలు హైయెస్ట్ కోరిక. సో దాన్ని రీచ్ అవ్వడం కోసం నేను చాలా కష్టపడుతున్నాను. ఈరోజు నేను మీకేం చెప్తున్నానంటే మా యూట్యూబ్ హౌస్ ఈ ఇల్లు మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఉన్న మాటే చెప్తున్నాను ఫ్రెండ్స్. పూజలు కానీ గృహప్రవేశం కానీ ఈ భూమి కొనాలన్నా ఈ ఇల్లు అసలు కట్టించే ముందు కానీ మంచి ముహూర్తాల కోసం ఈ పాపని కాలేజీ పంపించాలని నాకు చిన్నమ్మాయి కానీ పెద్దమ్మాయి కానీ ఏదైనా ఇంట్లో మా ఇంట్లో పూజలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏమైనా సరే ఒక చాలా సీనియర్ అయిన పూజారి గారు వీళ్ళని కాంటాక్ట్ అయ్యి మేము అన్ని శుభకార్యాలు చేస్తూ వచ్చాం. మీ ఇంట్లో పెళ్ళిళ్ళు అంతా పెళ్ళిళ్ళు సీజనే కదా ఇది. పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ భూమి పూజలు కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఏం చేయాలన్నా సరే ఈ పూజారి గారిని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు చాలా సీనియర్స్. వీళ్ళకి మంత్రసిద్ధి వాక్సిద్ధి
అంటే వీళ్ళు చెప్పినట్టు జరుగుతుంది. మీరు ఇల్లు కట్టుకుంటారు అన్నారు, అలాగే ఇల్లు కట్టుకున్నాం, అలాగే పాప మంచిగా చదువుతున్నారు, అలాగే ఇంకా మీకు మంచి రాజయోగం ఉందమ్మా అన్నారు. నిజంగా అలాగే ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. నేను నమ్మేదల్లా కూడా వాళ్ళు చెప్పారని కదా, మనం కూడా కష్టపడి పైకి రావాలి ఫ్రెండ్స్. కష్టపడితేనే ఏదైనా సరే సక్సెస్గా ఉంటుంది. కష్టపడండి. మీ టైం ఇప్పుడు ఎలా ఉంది ఏంటి ఒక శుభకార్యం చేసే ముందు చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న ఈ పూజారి గారి నెంబర్కి కాల్ చేస్తే దేశ విదేశాల్లో ఉన్న మీ బంధువులు కూడాను వీళ్ళు జాగ్రత్తగా చెప్తారు. ఎందుకంటే ఎదురంటే మాట్లాడలేకపోతున్నాం, లోపలికి వెళ్దాము, పూజ చేద్దాము. చాలా పెద్ద కంటెంట్ ఉన్న వీడియో ఇది. ఫుల్ వీడియో చూడండి, 1 hour వీడియో ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే 4-5 వంటలు ఉంటున్నాయి కాబట్టి, పూజలు అన్నీ ఉన్నాయి కాబట్టి. ఓకేనా, రండి రండి రండి, దయచేయండి. శారీ ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగున్నానా? చూడండి, తక్కువ రేట్ శారీయే, కానీ ఇలాంటప్పుడు వంటలప్పుడు కొంచెం గ్రాండ్గా బాగా అఫీషియల్గా ఉండాలి అంటే ఇలాంటి పెద్ద బార్డర్ శారీస్ బాగుంటాయి. రండి, ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం అరేంజ్మెంట్ చేసి పెట్టాను. ఇప్పుడైతే దేవుడి దగ్గర లేట్ చేసుకోకుండా అగరబత్తి వెలిగించేసి పూజ చేసుకోవడమే. పూజారులు చాలా సీనియర్స్ అండి వీళ్ళు. ఏదైనా చెప్తే కరెక్ట్గా మంచి ముహూర్తాలన్నీ చెప్తారు. వీళ్ళు కనుక్కొని మా ఇంట్లో పూజలు, పెళ్ళిళ్ళు కానీ ఇంకేదైనా మా బంధువుల ఇళ్ళలో కానీ మేము అన్నీ కూడా వీళ్ళని సంప్రదిస్తూ చేస్తూ వచ్చామన్నమాట. సతాక్షి తులసికోట దగ్గర పెట్టేసిరా. శుక్లం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. స్వామి, ఇంట్లో మేము మంచిగా 3 పువ్వులు 6 కాయల్లాగా మా ఇంట్లో మంచిగా కళకళలాడుతూ మంచిగా యూట్యూబ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకొని మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి. ఆ దేవుడు బ్లెస్సింగ్స్తో పాటు. ఇటు ఇటు రండి. ఇట్లంతా దూపనేసి చక్కగా అమ్మ ఇంట్లో మంచిగా సుఖశాంతులుగా ఉండాలి మేము. స్వామి మంచిగా ఉండాలయ్యా. కొత్త ఇల్లు చక్కగా పగిలింది. స్వామి తల్లి మంచిగా ఉండాలి. పొద్దున ఎందుకే నా పెద్ద కొబ్బరికాయలు 2 తీసుకుని రాను. స్వామి శ్రీమంగళం జయమంగళం శుభమంగళం గణేష్ మంగళం లక్ష్మీదేవి మంగళం సంతాన లక్ష్మి మంగళం సౌభాగ్య లక్ష్మి మంగళం శ్రీమంగళం జయమంగళం శుభమంగళం. తీసుకోండి మహారాజ్, తీసుకోండి. వంట మొదలు పెడదాం ఫ్రెండ్స్, పాలు పొంగిద్దాం. స్వీట్గా ఉన్నాయి. నేనంతా చూసేదాకా అది ఎరిగితేనే ఉంటుంది. ఎరిగే ఉంది. పాలు పొంగనిండే పాయసం చేసేసి మన వాళ్ళకి గంట వీడియో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా?
ఏది పాలు పొంగి ఇంత పెద్ద గాలిలో పాలు పొంగడం పాయసం తీసేద్దాం. యాలకులు దంచుకుందాం. దంచిరా శతాక్షి, దంచుకుంటారా? ఇక్కడే ఉంది చూడు బయట. బాగా గాలి వస్తుంది అది. అవును. చూసావా బాగా దూరంగా వేగినాయి కదా. శతాక్షి కొంచెం వాటర్ ఇక్కడ ఉంది గ్లాసు. ఏది యాలకుల పొడి శతాక్షి? సేమియా ఉడికిన తర్వాత వేయాలమ్మా. సేమియా ఉడక ముందే బెల్లం కానీ పంచదార కానీ వేసాం అనుకో, బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి. పంచదార వేయాలంటే ఈ సేమియా బాగా ఇట్లా చూసుకోవాలి. ఇలా ఇది మెత్తగా అయితే ఉబ్బిద్ది. ఆ ఉబ్బినప్పుడు మాత్రం మనం వేసుకోవాలన్నమాట. కొంచెం అవ్వాలి. మూడు గుప్పిళ్ళు సేమియా వేసామని 3 గుప్పిళ్ళు షుగరా? అలా ఏం లేదు, అది సరిపోతుంది. కరెక్ట్గా సరిపోతుంది. అమ్మా అయిపోయింది చూసావా. ఇప్పుడు ఇది ఇంకా చిక్కబడిద్ది. ఓకేనా? జీడిపప్పు వేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదో ప్రసాదం పెడతాం. రెండు కేజీలు నాటుకోడి. ఇది కేజీనే. ఇది కేజీ నాటుకోడి చికెను, 2 కేజీలు మటను, కోడిగుడ్లు, పాయసము, ఖీరు అన్నీ ఇంక ఈరోజు ధూమ్ధామ్ అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇవన్నీ తింటున్నాను అంటే నేను ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్లో ఉన్నా. డైట్లో లేను. మెయింటెనెన్స్ డైట్లో 3 రోజులు మనకు నచ్చింది తినచ్చు. మిగతా 4 రోజులు డైట్ అనేది ఫాలో అవ్వాలి. సో ఇలా అనమాట. అందుకని ఇంత ధీమాగా తింటున్నాం. ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్లో నేను సొంత ఇంట్లో ఉన్నాను కదా, డైట్ చేసి 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 మెయింటెనెన్స్ డైట్కి 1 మంత్ తర్వాత వచ్చేస్తాము. 40 రోజులు మెయింటెనెన్స్ డైట్లో ఉంటాం కదా, కక్కి పెట్టేసి పడిపోతాయమ్మా. చక్కగా మెయింటెనెన్స్ డైట్లో 3 రోజులు తినచ్చు, 4 రోజులు డైట్ అనేది ఫాలో అవ్వాలి. సో మీరెవరైనా సరే ఫ్రెండ్స్ ఆన్లైన్ అడ్మిషన్ తీసుకొని జాయిన్ అవ్వాలంటే స్పార్కింగ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ప్రతి ఒక్క వీడియో కింద ఉంది, స్క్రీన్ మీద పెడుతున్నాను. ఒబిసిటీ క్లినిక్లో జాయిన్ అవ్వండి, హెల్దీగా ఉండండి. సంవత్సరం మొత్తం మీరు హ్యాపీగా ఎన్ని కేజీలు తగ్గాలనుకుంటున్నారో చూసుకొని అన్ని కేజీలు తగ్గండి. ఎందుకంటే ఇయర్లో స్టార్టింగ్ జనవరి నెలలోనే స్టార్ట్ అయ్యారనుకోండి, వచ్చే సంవత్సరానికల్లా కనీసం ఈ సంవత్సరం అయినా సరే మన దగ్గర ఇంత మార్పు అనేది ఉంటుంది అని చెప్పేసి
మనకు కూడా ఒక సంతోషం, అబ్బా ఈ సంవత్సరం ఇప్పుడు జాయిన్ అయ్యాం, మనం వచ్చే సంవత్సరం కల్లా ఒక 10 కేజీలు తగ్గాలి, 15 కేజీలు తగ్గాలి, 20 కేజీలు తగ్గాలి, వచ్చే సంవత్సరం కల్లా హెల్తీగా ఉండాలి అనుకుంటే. నేనైతే 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి తగ్గిన వెయిట్ వచ్చేసి 42 కేజీస్, 42 కేజీలు తగ్గాను. ఇప్పుడున్న వెయిట్ వచ్చేసి 68 కేజీలు. ఈ మెయింటెనెన్స్ డైట్ లో 4 రోజులు తింటాను, మిగతా రోజులంతా కూడాను, మిగతా 3 రోజులు తింటాను, 4 రోజులేమో మెయింటెనెన్స్ డైట్ చేయాలన్నమాట. డైట్ మేనేజ్ చేసుకోవాలి. మీరు ఎవరైనా సరే ఇయర్లీ ప్యాకేజ్ లో జాయిన్ అవ్వాలంటే మెయింటెనెన్స్ డైట్ లో 3 నెలలు 4 నెలలు డైట్ చేసి మీరు ఆపేసి ఆ తర్వాత ఒళ్ళు పెంచుకొని బాగా సఫర్ అవుతూ ఉంటారు కదా, అరే మళ్ళీ మనం పెరిగిపోయామని, అలాంటి బాధ లేకోకుండా ఇయర్లీ ప్యాకేజ్ పెట్టారు, రీజనబుల్ ప్రైస్ లో పెట్టారు. చక్కగా మీరు జాయిన్ అవ్వండి. ఇక మీరు మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. పట్టుకో, మెయింటైన్ చేసుకోవచ్చు. ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు అంటే, అబ్బా ఇంత ఒళ్ళు మనం తగ్గించుకున్నాము, దీన్ని మళ్ళీ మనం తినేసి ఇంతంత ఫీజులు కట్టుకొని మళ్ళీ పెరిగిపోకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు రోజు మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు వాట్సాప్ కాల్ ద్వారా. మళ్ళీ మీరు ఈ మెయింటెనెన్స్ డైట్లో ఎక్కువ తిని హెల్త్ పాడు చేసుకోకుండా ఇయర్ మొత్తం మీకు గైడెన్స్ ఇస్తారు. ఆ ఫీజు కట్టుకొని జాయిన్ అయిపోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీరు ఎంత తగ్గుతారో వచ్చే సంవత్సరం కల్లా నేను చూస్తాను, నేను ఎంత తగ్గుతానో మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. స్పార్కిల్ వాళ్ళు మీకు బీపీ, షుగర్, థైరాయిడ్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చక్కగా తగ్గించేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? మా పెద్దమ్మాయి 18 కేజీలు తగ్గింది, ఇయర్లీ మెయింటెనెన్స్ డైట్లో జాయిన్ అయ్యింది. ఈ ఇయర్ మొత్తం మీద తను 1 కేజీ కూడా పెరుక్కోకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ మేడం వాళ్ళకి వాట్సాప్ కాల్ ద్వారా ఆ బాడీని అలాగే మేనేజ్ చేసుకుంటుంది తను. అంతే, ఇప్పుడు 6.5 కేజీలు తగ్గింది. తను మెయింటెనెన్స్ డైట్లో జాయిన్ అయింది, నేను జాయిన్ అయి ఉన్నాను. మేము ముగ్గురం మెయింటెనెన్స్ డైట్లోనే జాయిన్ అయి ఉన్నాం. ఇయర్లీ ప్యాకేజ్లో డైట్ని చేయిస్తారు, ఆ తర్వాత మళ్ళీ మనం ఎక్కువ తినుకోకుండా మెయింటెనెన్స్ డైట్ని కూడా వాళ్ళే కంట్రోల్ చేస్తారు. ఇయర్లీ ప్యాకేజ్లో రీజనబుల్ ఉంటుంది కాబట్టి మేము దాంట్లో జాయిన్ అయి ఉన్నాము. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ చేసుకుందాం, పలావ్ అవన్నీ. ఒకటి, 2, 3, 4, 5, 6. చూడండి ఫ్రెండ్స్, ఇది పాత బియ్యం అసలు ఎంత బాగా ఉడుకుతున్నాయో మా బియ్యం. చాలా బాస్మతి రైస్ 280 రూపాయలు కేజీ. ఇప్పుడు నేను మీకు ఈ పోసిన బియ్యం 1.5 కేజీ అనమాట. 1.5 కేజీ బియ్యానికి మనం 2 కేజీలు మటను. అసలు ఎంత బాగా ఉడికిద్ది తెలుసా? సమానానికన్నా ఇంకా నేను ఎక్కువ వేసి వండుతున్నాను అనమాట. వెరీ గుడ్. నెయ్యి తీసామా? స్పీడ్ తీసి పెట్టాలా. ఇప్పుడు పాయసం చేస్తున్నాం కదా, ఇంతే ఉంది. అది మన పక్కది ఇవ్వు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మటన్ కడుక్కున్నాం. కుక్కర్లో ఫస్ట్ ఉడికించుకోవాలి. ఇది మటన్ బిర్యానీ సాఫ్ట్గా ముక్కలుగా ఉండాలి మనం అనుకున్నప్పుడు ఇలా ఉడికించేసుకోవాలి. వాటర్ పోసేసి వాటర్ జాగ్రత్తమా. ఇది ఎన్నో ఓకేనా? ఈ బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా కలిపి మనం ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సాల్ట్ ఒకటి వేసేసుకొని దగ్గర 12 విజిల్స్ దాకా రావాలి ఫ్రెండ్స్. 12 విజిల్స్ కంపల్సరీ రావాలి. నాట్ చికెన్లోకి ఎక్కువ ఆయిల్ పట్టదు. అల్లం అది ఇది కొబ్బరి పేస్ట్.
మమ్మీ జామెంట్రీ బాక్స్ అది. కొత్తిమీర కలర్కి కొత్తిమీర పుదీనా అది వడిగి దాని కింద ఏముంది ఆ బౌల్లో అక్కడ అది ఇది ఇవి ఉల్లిపాయల ఇప్పుడే ఉంది ఎంత లేతగా ఉందో కర్రీ. వంకాయ పడిన తర్వాత సాల్ట్ కంపల్సరీ ఉండాలి. ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఎక్కువ వేస్తే మళ్ళీ మునక్కాయలు ఉడకు. ఇవన్నీ కూడాను ఖట్టా కోసం. మూత పెట్టేద్దాం. దీన్ని స్టీల్ ఇచ్చాడు చూడు అక్కడ ఒక సైజు పడిగా పెద్ద సైజ్ది స్టీల్ ఉంటుంది చూడు. అది కారం వేసుకున్నాం ఫ్రెండ్స్. కారం వేసేసి దీన్ని చక్కగా ఇలా మగ్గనివ్వాలి. 2 స్పూన్లు వేసాను కారం. కేజీన్నర దాకుంది దగ్గర నాటుకోడి. దాంట్లోకి 2.5 స్పూన్ వరకు కారం వేసాను. ఉండమ్మా. పసుపు, చెక్క లవంగాల పౌడర్, చెక్కకి గరం మసాలా పౌడర్. ఇది బిర్యానీ మసాలా. మనకి బిర్యానీలోకి, కూరలోకి, కట్టాలోకి అన్నిట్లోకి. చక్కగా ఇది మూత పెట్టుకున్నా. ఇది కూడా మూత పెట్టుకున్నా.
దీంట్లో మనం కొంచెం వాటర్ పోసుకోవాలి. మునక్కాయ, వంకాయ, బెండకాయ, సాల్ట్, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది మళ్ళీ ఉడకాల. కుక్కర్లో ఆల్రెడీ మటన్ ఉడుకుతుంది, చికెన్ కూడా ఉడుకుతుంది. ఒకటిన్నర స్పూన్ దాకా వేసాను. సాల్ట్, పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసేసాం. నాట్ చికెన్ ఎప్పుడు పెద్ద మంట మీద ఉడకకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే స్పీడ్గా ఉడకదు. ఓకేనా? మూత పెట్టేసి ఒక 5 minutes అలా వేయాలి. సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి, ఎందుకంటే సప్పగా ఉంటుంది ఉడికే ముందు. పచ్చనపప్పు అండి 4 విజిల్స్ వచ్చేటట్టు ఉడికించుకున్నాను కుక్కర్లో పెట్టుకొని. సో ఇప్పుడు మనం దీంట్లో కలుపుకోవాలి. బిర్యానీ అయ్యేటప్పటికి చిన్న మంట మీద మునక్కాయలు అన్నీ బాగా ఉడికి. ఇక్కడ గాలి ఒకటి ప్రాబ్లం తప్ప వేరే ఏ ప్రాబ్లం లేదు కదమ్మా. ప్రశాంతంగా ఉంది పైన. స్టవ్ బాగానే వస్తుంది మంట, కాకపోతే ఇన్ని పెట్టాం కదా కొంచెం లాగడం కష్టమే. ఇది చింతపండు గుజ్జు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని గుజ్జు చేసుకొని పక్కన పెట్టి ఈ నీళ్లు ఇంత పలచగా ఉంది కదా, ఇది ఉడికి ఇంకా చిక్కగా అవుతుంది. దీంట్లో మనం కొంచెం కొత్తిమీర మసాలాకి అది కొంచెం కొత్తిమీర పైన చల్లుకుందాం. ఇందాక వేసుకున్నాం కదా, ఇది ఉడికేటప్పటికి మనకి ఇంత చిక్కగా ఉండదు కాబట్టి కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. కట్ట అనేది కొంచెం మరీ తక్కువగా చేసుకోకూడదు, అలానే మరీ పలచగా వేసుకున్నా బాగోదు. ఇప్పుడు చూడండి ఈ స్టేజ్లో ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఇది నెమ్మదిగా మునక్కాయ, వంకాయ, బెండకాయ అన్నీ ఉడికి చిక్కపడిద్ది. చల్లారేటప్పటికి ఇంకా చిక్కపడిద్ది, అందుకని ఈ స్టేజ్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఓకేనా? ఒక గ్లాసు అంటే 150 గ్రాముల దాకా కందిపప్పు వేసాను నేను. ఒక 4-5 బెండకాయలు, ఒక 2 వంకాయలు, ఒక మునక్కాయ, కొంచెం ఇంత సొరకాయ వేసి చేశాను అనమాట. 4 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ చూసారు కదా. సో అట్లా అన్నమాట. వావ్, నెమ్మదిగా వాసన ఊరిస్తుంది. వాసన ఎక్కడ నూరిచ్చిద్దామా? వాసనకి ముక్కుడికి ఇచ్చామా? వాటర్ పోయాలి. నాటు చికెన్ అంత ఈజీ కొడతాడు. నాటు చికెన్ మా టైం పట్టింది. నీళ్ళు ఇలా ఉన్నాయి కదమ్మా, చూసుకొని మనం పోసుకోవాలి. ఇంకా ఇది ఉడికేటప్పుడు మనకి ఇంకా దగ్గర పడుతుంది. కొంచెం మనం వాటర్ పోసుకోవాలి. సాల్ట్ అవన్నీ వేసుకున్నాం కదా, తర్వాత చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇక దీంతో ఏం పని లేదు, చక్కగా దీన్ని అది గరం మసాలా ఈ శతాక్షి కొంచెం గరం మసాలా పౌడరు, బిర్యానీ మసాలా పౌడర్ ఇది దీంట్లో కూడా మనకి ఉపయోగపడింది. శుభ్రంగా దీని మీద పెట్టి మూత పెట్టేసుకోవడమే. ఇది అంతే, అంతా అయిపోయినట్టే. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇది కట్ట అయిపోయింది. ఇది అయిపోయిందమ్మా, కట్టేసుకోవడమే. వేడి గిన్నెలు ఇలా చల్లారిన తర్వాత తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది అయిపోయింది మొత్తం, దగ్గర 12 విజిల్స్ దాకా వచ్చినాయి. ఇప్పుడు మనం నెయ్యి వేసేసుకున్నాము. ఇది మొత్తం నెయ్యే, చూసారా ఎలా ఉడికిందో. ఇప్పుడు మనం దీన్ని బిర్యానీ చేసేసుకోవాలి. నేను 4 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి, ఎందుకంటే
కేజీన్నర బియ్యం 2 కేజీలు ఉంది మటన్. కొంచెం ఆయిల్ వేసా, మిగతాదంతా నెయ్యే వేసాను. బిర్యానీ ఇవి ఇవన్నీ జాజి పువ్వు, పెద్ద లవంగాలు, అనస పువ్వు, షాజీరా అన్నీ కలిపి ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, గరం మసాలా పౌడర్, గరం మసాలా ఖట్టా వేసేసాను. రెండు కేజీలు మటన్ కదా, మనం దానికి సరిపడా వేసుకోవాలి కారం. బిర్యానీనే కాబట్టి మనం 2 స్పూన్లు వేసుకున్నాం. తర్వాత పెరుగు, పక్కన పెట్టుకున్నాం. పెరుగు నేను ఒక ప్యాకెట్ పెరుగు వరకు వేసానండి. పెరుగు వల్ల అసలు బిర్యానీ అనేది మనకి మటన్ బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది. ఆ వారం మనం వాటర్ కూడా తగ్గించి పోసుకోవాలి. మనం పోసే కొలతలో వాటర్ కూడా తగ్గించి పోసుకోవాలమ్మా, గుర్తుపెట్టుకోసి నువ్వు కూడా. మనం ఇప్పుడు 6 గ్లాసులు బియ్యం పోసాం కదా, గ్లాస్కి గ్లాసు నీళ్లు పోసుకోవాలి బాస్మతి రైస్. అప్పుడు మనం అందులో నుంచి కొలత చూసుకొని 1 గ్లాస్ వాటర్ అనేది మైనస్ చేసుకోవాలి. మరి సో ఇదంతా చక్కగా అయిందండి. ఇప్పుడు మనం పెరుగు కలుపుకున్నాం కదా, మటన్ చూడండి అగరటీమా ఇలా వడగట్టుకొని వేసుకోవాలమ్మా. వాటర్ కూడా మనకి కౌంట్ అవుతుంది. ఫస్ట్ నేను అదే అడిగాను సదాక్షి, అదే తీసుకో, అదే తీసుకో. పక్కన పడేయకూడదు. లేదు, ఇప్పుడు మనం సాల్ట్ మళ్ళీ దీనికి సరిపడా వేసుకోవాలి. రైస్ ఉంది కదా, దగ్గర మనం ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నాం. అది కొత్తిమీర, అది కూడా ఇచ్చి
దీన్ని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. వావ్, ఎంత మంచి వాసన వస్తుందో. అవును. మటన్ ఎప్పుడు కూడానా బిర్యానీ, కేజీ బిర్యానీ అయితే కేజీ మటన్ ఉండాలి. అప్పుడే అది టేస్ట్ అనమాట. మనం ఇప్పుడు దీంట్లో ఎసరు పోసేసుకున్నాం ఫ్రెండ్స్. 6 గ్లాసులు బియ్యం, 6 గ్లాసులకి మనం 9 గ్లాసులు 1.5 చొప్పున వేసుకున్నా కూడా మనం 9 గ్లాసులు పోయాల్సి వస్తుంది. ఇది మనకి మటన్ ఉడికించిన నీళ్లు వేస్ట్ పడేయకూడదండి. 1 2 పక్కన పెట్టమా 2 3 4 5 6 7 8వ గ్లాస్కి మనం 1 గ్లాస్ నిండా కన్నా ఎక్కువే పెరిగేసుకున్నాం కాబట్టి మనకి ఈ ఎసరు సరిపోయింది. నేను గ్లాసున్నర బియ్యంకి 1 గ్లాస్కి గ్లాసున్నర పోస్తారు. నేను గ్లాసుని బావే పోస్తాను, ఎందుకంటే ఇందులో ఆయిల్, పెరుగు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. 9 గ్లాసులకి నేను పెరుగుతో కలిపి నేను 8 గ్లాసుల్లో క్వాంటిటీ వాటర్ని మాత్రం తీసుకున్నా. అంటే పెరుగును కూడా కౌంట్ చేసా. పోసిన వాటర్ అయితే 7 గ్లాసులు మాత్రమే. ఓకేనా? ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిపి ఇది తెల్లగా అవుతున్నప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఏవైతే ఉన్నాయో అందులో ఆ బియ్యం తీసుకున్నామా బాస్మతి రైస్ బియ్యం పాతి అయితే బాగా ఉడికిద్ది అన్నం. వాటర్ ఎక్కువైతే నుజ్జు నుజ్జు అయిపోతాయి. చక్కగా మనం ఇంక ఇందులో ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి అడుగు నుంచి ఇలా కలపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ కలపెట్టకూడదండి. ఓకేనా? దీని మీద మూత పెట్టేసి సైలెంట్గా సైడ్ అయిపోదాం. ఇవ్వండి, ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే ఇలా చిరపాలండి పెరుగు పచ్చడికి. ఇది ఏ కూర చేసుకోవాలన్నా ఏదన్నా దేంట్లో నేయాలని ఇలా చిప్పితే మనకి ఫ్రై బాగా అవుతాయి, స్పీడ్గా మగ్గుతాయి కూడా. ఇవ్వండి, పెరుగు పచ్చడి ఇది. కొత్తిమీర, పుదీనా 2 కలిపినవి. నీళ్ళు కావాలా? అవసరం లేదమ్మా, ఇక్కడ ఉన్నాయి. సాల్ట్ 1/2 టీ స్పూన్ వరకు వేసానండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకోవాలి. మొత్తం ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు డివైడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పెరుగు అనేది ఇందులో వేసుకోవాలి. ఇది ప్యాకెట్, 1 ప్యాకెట్ నిండా. మీకు ఏ చిక్కదనం కావాలో, ఎంత చిక్కదనం కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉన్నా బాగోదమ్మా, అలాని మరీ పలుచుకున్న పెరుగు పచ్చడి దాని వాల్యూ ఉండదు. మీడియంగా ఉండాలి. అంటే ఇది ఇలా ఇంత చిక్కగా, అర్థమైందా? ఇంత చిక్కగా ఉంటే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవాలి. సరిపోయింది. అది ఇది పక్కన పెట్టేసుకున్నాం. చాలా బాగుంది. చూసారా ఫ్రెండ్స్? ఇవ్వండి, అన్నం మనం ఒక్కసారి ఇలా అడుగు నుంచి కలబెట్టుకోవాలి. మటన్ ఇలా నిజంగా ఫ్రెండ్స్ 2 కేజీలు అవ్వడం వల్ల బియ్యం తక్కువ కదా, బాగా చక్కగా మగ్గిద్ది. దీన్ని ఎక్కువగా కదపకూడదు. సూపర్ బిర్యానీ అవుతుంది. ఉల్లిపాయలు అయితే 1/2 కేజీ పైన ఫ్రై చేసి పెట్టు నేర్తోనే మళ్ళీ. ఓకేనా? ఇంకా దీని మీద మూత పెట్టి 5 మినిట్స్ అలా ఉంచేసాం అనుకో, మంచి బిర్యానీ రెడీ. ఓకేనా? ఉడుచుకున్నాం. భలే ఆకలేస్తుంది. ఎన్ని వంటలు, ఎంత గడుచున్న పల్లెటూరు అమ్మాయి కాబట్టి, వెయిట్ లాస్ అయి ఉన్నాను కాబట్టి, నేను ఇంత 110 కేజీలు ఉన్నట్టయితే నేను నేర్చుకుంటా చేసి ఉండేదాన్ని, మీకు ఎవరిని చూపించేదాన్ని కాదు. సన్నబడ్డాను కాబట్టి ఇంత తగ్గి ఇంత వంటలు చేస్తున్నా. ఒళ్ళు తగ్గించుకుంటే అంత హెల్తీగా ఉంటారు. జాయిన్ అవ్వండి మీరు కూడా. ఈ సంవత్సరం జాయిన్ అయ్యి వచ్చే జనవరి కల్లా మీరు తగ్గిపోండి. ఓకేనా? ఆరోగ్యాన్ని మించింది ఏం లేదండి, అందుకని ఇన్నిసార్లు చెప్తున్నా.
ఏంటి నా పెట్టేసి ఉన్నావా? నువ్వు నడిచేది ఎంత యాక్టివ్ ఉన్నావు అవన్నీ చూపించాలి కదా. హాయ్ ఎన్నిసార్లు చెప్పిస్తాను పెద్ద చెప్ప హాయ్. మటన్ బిర్యానీ అయితే గుమ్మాయిస్తుంది. ఇంకా నేను ఉండలేనే, నా వల్ల కాదు. తినేద్దాం, ధూమ్ధామ్గా తినేయాలి ఈరోజు. 3 సంవత్సరాలు మా కళ అనమాట ఇది. కట్ట నాటు చికెన్ పులుసు కూర, కోడిగుడ్లు మటన్ గ్రేవీ వేసి చేశాను. జ్యూసీ పెరుగు పచ్చడి, మిరపకాయలు హైబ్రిడ్ మిరపకాయలు, ఉల్లిపాయ, నిమ్మకాయ. ఏది 3 సంవత్సరాలు మా కష్టం, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈరోజు ఒక మంచి వీడియో. సొంత ఇల్లు అయిపోయిన తర్వాత ఫస్ట్ కుకింగ్ మటన్ బిర్యానీ చేస్తాను నేను. మటన్ బిర్యానీ, నాటు చికెన్ కర్రీ, పులుసు ఇవన్నీ ఇప్పుడు తింటే అమ్మ నేను ఇల్లు కట్టుకున్నందుకు, మా ఫాలోవర్స్కి 3 సంవత్సరాల తర్వాత మా సొంత ఇంట్లో ఇలా పెట్టినందుకు నాకు చాలా సంతోషం. రండి ఫోన్ చేయండి, చాలా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ గంట టచ్ చేయండి. రెండు ఫ్రెండ్స్ తిన్న ఆకలేస్తుంది, చాలా కష్టపడి వడ్డించమా దా మా ఇంటి పక్కన లాగు డబ్బరాని. ముక్క ముక్కకి ముక్క రావాలి. చూడు అన్నం ఆ కలర్ ఉందంటే ఆ బిర్యానీ సూపర్ బిర్యానీ అని అర్థం. బాస్మతి రైస్ కూడా ఫ్రెండ్స్ మంచి బియ్యం ఉండాలి మనకి. ఆహా ఓ చూడండి, ఆహా అది ముస్లింస్ ఇళ్లలో బిర్యానీ చేస్తారు కదా పెళ్ళిళ్ళప్పుడు, ఆ బిర్యానీ వాసన అయితే ఖచ్చితంగా వస్తుంది. చూసావా అన్నం తోడగానే మనకు ముక్కలు రాకపోతే చిరాకు. ఇప్పుడు నేను మెయింటెనెన్స్ డైట్ లో ఉన్నాను కాబట్టి మనకు అసలు ఆ ప్రాబ్లం లేదు. 3 రోజులు నచ్చింది తిని మిగతా 4 రోజులు డైట్ ఫాలో అవుతాం కాబట్టి ఇంకో 3 నెలలకు నేను మెయింటెనెన్స్ డైట్ లోనే ఉంటాను ఫ్రెండ్స్. మరి ఆహా చూసావా ఏందే మామూలుగా లేదు. ఆహా ఓహో బల్లే 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 బాజే, అదొక చెక్క ఇదొక చెక్క, పప్పు చెక్క. ఆహా ఓహో ధూమ్ ధామ్ ధూమ్ ధామ్ దోస్తాం ఇరగబడికి తిస్తాడు. తీస్తాడా దసరా దసరా మూవీలో సాంగే. పీకేది ఏం లేదు అన్నట్టుంది, ఏదో చెప్పాలంటే ఏదో చెప్పాను. ఇదిగోండి ఏమా అవును ఎలా ఉందో చూడండి, ముక్క ముక్కకి ఆస్వాదిస్తారు. వావ్ వేడి వేడి చల్లారి ముందే తినేద్దాం రండి. ఇక చూసుకోండి ఈ ఇంట్లో ఎన్ని వంటలు చేసి మిమ్మల్ని మెప్పించాలో. ఉందిలే మంచి కాలం. ఇప్పుడైనా కూర్చొని ప్రశాంతంగా బిడ్డకి ఆచిదూచి ముక్కలు ఏదంటే అది ముక్కలు తిందేమా సావిత్రమ్మ. ఏమో నచ్చే ముక్కలు వేరేలా ఉంటాయి. మేమేమైనా తింటాం ఫ్రెండ్స్, బోన్స్ కూడా నవ్వులేస్తాం. ఏమేమో ఇదొద్దు అదొద్దు అంటది. మెయింటెనెన్స్ డైటే కదా మా మేడం మాకు కంట్రోల్లో పెడతారు. ఓకే ఏమా తిను, బాగా హ్యాపీగా తిను. మిగతా 4 రోజులు ఉన్నాయి కదా చూసుకుందాం మనం. ఇది కూడా హెల్దీ ఫుడ్డే. ఇది హెల్తీ ఫుడ్డే. మనకు నచ్చింది మనం అప్పుడప్పుడు తినుకోకుండా జీవితం మొత్తం ఉంటాము ఫ్రెండ్స్. మనం పలావులు గట్రా తినుకోకుండా సంవత్సరాలు హెల్దీ ఫుడ్. ఇదిగోండి తమల్లా ఆ డైలాగ్ ఏదో వస్తుందా శిరీష చెప్పింది నాకు ఎటువంటి సంబంధం లేదు. అంతా క్రెడిట్ సరే అన్ని ముక్కలే ఫ్రెండ్స్. ఏదమ్మా ఒకసారి చూపించు. ఉందిలే మంచి కాలం. ఆహా ఓహో జ్యూసి పిచ్చెక్కి తాగుతావు ఈరోజు. ముక్కలమ్మ ముక్కలో ఇప్పుడు అసలు మెయిన్ కంటెంట్ క్రియేటర్ ఇక్కడికి వస్తుంది. స్వాహా అందులో సగం డబ్బరా నాదేగా. ఇదిగోండి ముక్కల మజాక. ముక్కల మహారాణి అని పెట్టాము నా పేరు. అయ్యో బోన్లు కూడా సీమ్ చేసేస్తారు వీళ్ళందరూ కలిసి. అందులో నాకు ఫేవరెట్ బోన్ ఉండాలి. ఎవరైనా పొరపాటున ఎవరైనా పడింది కానీ ఏది దాంట్లోనే ఉంది. ఇదిగో ఇదిగో చూసారా ఫ్రెండ్స్, అది కాదు ఇది కదా. ఇదిగో ఇక్కడ ఉంది, ఇక్కడ పడ్డాయి. పొరపాటున ఎక్కడ పడిపోయి ఎక్కడ పడిందో తెలుసా ఫ్రెండ్స్. ఏది ఇంకోటి ఉండాలి. ఇది అది నీకే. ఇది నాకు, ఇది నాకు, ఇది నాకే, ఇది నాకే, ఇవన్నీ నాకే. ఇది సిరికి ఇవన్నీ ఓకేనా. ముక్కలా మజాక. రండి ఫ్రెండ్స్ తిందాం, కుమ్మేద్దాం రండి. కూరలు కూరలు వేసేసుకుని తిందామా ఒకేసారి. ప్లేట్లు వేసేస్తాను. అక్కడ ఉంది. తర్వాత కెమెరా ఎట్టా ఉంటుందో తెలియదు. అవును ఇట్లాంటప్పుడే వేసేసి ఇటిచ్చి గరిట. ఇదిగోండి. ఆహా ఓహో ముక్కల మహారాణికి కాల్ పీసే కాళ్ళు తలకాయలు ఎక్స్ట్రా స్పేర్ పార్ట్స్ ఏదైనా ఉంటే నేనే తినేది అది.
చూడటానికి సావిత్రిలో ఉన్న కొంచెం మా అక్క గురించి మా అమ్మ అంతగా మాట్లాడదు కాబట్టి నేను హైలైట్ చేస్తున్నాయి మా తప్పున్నారా? గ్రేవీ వేసుకో. నా స్టవ్ గురించి మాట్లాడతారా మీరు? బ్యాడ్ కామెంట్స్ పెడతారా మీరంతా? నేను చేసిన బిర్యానీ చూడండి, నా ముక్కలు చూడకండి మీరు. చిరంజీవి నాకు ఎలాగ పెడతారా? అమాయకురాలు అప్పుడు నేను తెలుసా. నాన్న ఆ మిరపకాయలు పెట్టదేద్దామని నాకేసావు. ఇటు పెట్టమ్మా. అబ్బా 3 సంవత్సరాలు కష్టపడ్డా నేను ఇంటికి వచ్చి ఈరోజు పార్టీ చేసుకుంటాను. ధూమ్ధామ్గా హ్యాపీ ఫీల్ అవుతున్నా. చూసి కూడా మటన్ కూడాను. అవును, సూపర్ ఉందమ్మా. ఇలా కూడా వస్తుందంటే బాగుంటుంది. అలా అంత స్మూత్ గా బాగుంది. మామూలుగా లేదు. గ్రేవీ వేసుకుని నాకు గ్రేవీతో కలుపుకొని తింటే ఇష్టం ఫ్రెండ్స్. చూడండి. ఆహా ఓహో చూడండి బిర్యానీ పరపరలాడుతుంది ఫ్రెండ్స్. ఈ కలర్ ఇందులో మేమేం కలర్ వేయాల. ఎందుకు తెలుసా, మటన్లో వచ్చే ఒక ఒరిజినల్ కలర్ ఉంటుంది. ఆ కలర్ తోటి దేవుడా ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా నేను ఇంటి కోసం. నాకు ఈ రోజు మా ఫాలోవర్స్కి నా వైపు నుంచి ఒక మంచి వీడియో అందజేస్తున్నాను నేను. మసాలా దిట్టంగా తగులుతున్నాయి బిర్యానీ రైస్. చాలా బాగుందమ్మా. బిర్యానీ అంటే బిర్యానీ తింటే మా మమ్మీ చేతి బిర్యానీ తిన్నాను నిజంగా. అంత బాగా చేసింది. సూపర్ అంటే సూపర్ ఉంది బిర్యానీవా. మటన్ అయితే మెత్తగా హల్వాలాగా అయిపోయిందమ్మా. మళ్ళీ ఉడికిందమ్మా మెత్తగా బిర్యానీ. మెత్తగా అయిపోయిందమ్మా మటన్. ఉల్లిపాయ కూరలే ఉంది అసలు. అదే నువ్వు పోయావా సాంబారు? ఏది ఈ గరిటె చూడండి ఎంత బాగుందా. పోయినా దగ్గర నుంచి పెట్టు. అలా పట్టాను గరిటె తీసుకుందాం. అవును ఇదిగోండి. చూడటమే అవన్నీ. నాక ముందు కట్ట పైనలో తింటా. ఎందుకు తెలుసా, ఆ కట్ట అనేది ముందు మనకి పుల్లదనం పైనలో తగలాల. ముందు గ్రేవీ ఉండాలి నాకు. ఈ బిర్యానీ చేస్తాను వాళ్ళని చెప్పి వాళ్ళు చేసింది. దీనికోసం మేము వెయిట్ చేసేది మామూలుగా కాదు, చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. చాలా బాగున్నావా? ఎంత బాగుందంటే కట్ట చాలా బాగుంది. జీడిపప్పు నెయ్యి ఎంత బాగుందో. పుల్ల పుల్లగా చింతపండు గుజ్జేసి బెండకాయ సొరకాయ సూపర్ ఉంది అసలు. షేర్వా ఉండాలి. నాటుకోడి కూర. నాకు షేర్వా కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ఎగ్గుతుండేదేమే మర్చిపోయాం. మటన్ ముందు బాగా మెత్త ఉడికించారు. చికెన్ ముందు ఏం కలుపుతాయమా? అవును అంత మెత్తగా ఉడికిందో. నాటుకోడి కూర అయితే ఎంత బాగుందో పలావులో. సూపర్ అమ్మా. అసలు పీస్ అయితే చూడండి మంచిగా ఎంత జ్యూసీగా ఉందో. ఎలా అనగానే సూపర్ అంటే సూపర్ కట్ట. చాలా బాగుందమ్మా. ఇవన్నింటిలో ఏదన్నా ఉంది జడ్జ్ చేసి చెప్పారంటే కట్ట చాలా బాగుంది. నోరు పట్టుకొని ఉంటుంది. చాలా రోజులు అయింది కదా నువ్వు చేసి. అవునమ్మా. నెక్స్ట్ టైం నేను చేసేటప్పుడు బిర్యానీ చేస్తాను. గాలికి చాలా కష్టపడ్డా. వంట అవడం ఇబ్బంది అయిపోయింది. అవును కట్టపోయి చూడండి ఫ్రెండ్స్, బుడ్డ గరిట. ఈ గరిట కోసం నేను ఇష్టంగా తీసుకున్నా. మునక్కాయ ముక్కలు వేసుకోవే కట్ట. వేసుకో గ్రేవీ వేసుకో. ఆకులో ఈ కలరు నిజంగా అలా పిసుకుంటుంటే ఆకు బిర్యానీ ఆ ఒరిజినల్ నిజంగా అరిటాకు వేసినప్పుడు బిర్యానీ దానికి ఒక కలర్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది బిర్యానీ. అసలు ఎలా ఉడికిద్దో ఏమో, గాలి ఎంతో ఈ విధంగా వస్తుందని భయపడ్డా నేను. కానీ జ్యూసీగా చూడండి ఎంత బాగుందో. గ్రేవీ కూడా బాగుంది. గ్రేవీ కొత్తగా చేసామా?
చాలా బాగుంది. నాటు చికెన్ అయితే ఎంత బాగుంది నాటు చికెన్. కొన్ని గుర్రెలు వేసుకుని తిన్నాడు. వేసుకున్నా సూపర్ ఉంది కూర. చాలా బాగుంది. కట్ట చాలా బాగుంది. మంచిగా వద్దు. గుడ్డు గిన్నె. పొద్దున్న మీరు నంబరు మేము 6 నుంచి బిర్యానీ కోసం అన్ని తీసుకురావడం కట్ చేసుకోవడం ఎంత కష్టమో తెలుసా ఫ్రెండ్స్. ముండి పిండాను కాబట్టి ఇన్ని వంటలు చాలా కష్టం ఫ్రెండ్స్. మరి అన్ని కూరగాయలు మార్కెట్ నుంచి తేయడం చాలా పెద్ద ప్రాసెస్. కట్ట లేకపోతే బోర్ అండి. ఫైనల్లో కట్ట ఉండాలి, లేకపోతే సారా బైగం కట్ట అంటారు. సారా బైగం కట్ట కూడా మంచిది. దిమ్మ తిరిగిపోయింది దెబ్బకి. పెరుగునియమా పోసుకో. ఎవరైనా వేసుకో అంటారు, పోసుకోవాలి. దాన్ని బట్టి చెప్పాను నేను, పోసుకో తగింది. కొంచెం రైస్ రైస్ అంటారు అనుకోమా. వేసుకోమా. అంతొద్దు చాలు వద్దామా. వద్దు, నాకు ఇట్లానే ఇష్టం తిన్నాకి. పెరుగు పచ్చడి నిమ్మకాయ వేసుకుంటే బాగుంటుంది. అబ్బా తిన్నానమ్మా. సమాప్తం. పెరుగు పచ్చడి, ఈ కట్ట, ఇవన్నీ గోంగూర పచ్చడి. సంతోషంతో కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. సంతోషంగా వేడిక లేదు, సంతోషం మీద నేను వీడియో చేయగలుగుతానా లేదా. ఎప్పుడు అవుతుంది వీళ్ళు పని అవ్వట్లేదు. యూట్యూబ్ చేసుకోకపోతేనేమో మనకు లైఫ్ లేదు. ఇంకెన్నెల్లో ఆగాలి అని బాధ. అసలు నిన్నే చేస్తానని వదిలే, ఇవాళ రెస్ట్ తీసుకో, చెయ్యని చెప్పారు. ఇవాళ చేసింది చేద్దామని రెడీ అయిపోయి కూడా అన్ని సమకూర్చుకునేటప్పుడు మధ్యాహ్నం అయిపోతుంది. అవును, ఎంత కష్టపడాలో ఒక వీడియో చేయాలంటే. ఇవాళ పొద్దున్న లేచి మళ్ళీ రెడీ కావాలి కదా ఫ్రెండ్స్. నీట్గా కట్టుబొట్టు మంచిగా చూపించాలా. ఉల్లిపాయ ఎవరో తింటారా మీరు పచ్చడి నాకు? ఇక చాలా బాగా అనిపించింది.
నీళ్ళు కావాలమ్మా ఒక బట్ట పడుతున్నారు ఇద్దరు బోన్ అంతా చూస్తా ఉంది మా అమ్మ ఏంటి అక్క ఏదో పీకిద్ది అన్నావు ఏం చేసింది అక్కడ శ్రీగణ నేనే వైపు తినింది పీకేసాను మొత్తం ఇదిగో బోన్స్. మేము తిన్నాం బోన్స్ అక్క అయితే బాయ్ ఫ్రెండ్స్. ఫుల్ గుడ్డికి వెళ్ళాను మటన్ బిర్యానీ ముందు ఏమైనా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాం. చాలా కష్టం గుడ్డు చాకరి ఇవన్నీ మళ్ళీ సర్దుకోవాలి. ఇంకో 1 hour బ్రేక్ ఇచ్చి మళ్ళీ తింటాను. తెలిసిన వాళ్ళు తలా కొంచెం పంచుతాను. ఎందుకంటే మేము ఇల్లు కొట్టుకుని కొత్త కదా ఫస్ట్ నేను ఇక్కడ బిర్యానీ చేస్తున్నాం అంటే ఊరంతా తెలియాలి. యూట్యూబ్లో ఎలా చేద్దాం ఇరుగు పరుపు కూడా చేసి అందరినీ పంచుతాం కాకులు పెడతాం అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. రైట్. బాయ్.